Hello friends, this is Kamakshi. Hi friends, this is Ishwari. Welcome to our channel Isha Sharanya Services. ఈ వీడియోలో మనము ఆధార్ కార్డ్ యొక్క ప్రాసెస్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాం. యాక్చువల్గా ఆధార్ కార్డ్ అనేది మనకి ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ ఆర్ అడ్రస్ ప్రూఫ్గా మనకి హెల్ప్ అవుతుంది. సో ఈ ఆధార్ కార్డ్ మనము ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి, ఆధార్ సీడింగ్ ప్రాసెస్ ఏంటి, ఆధార్ హిస్టరీ ఎలా చెక్ చేసుకోవాలి, కరెక్షన్స్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆధార్ కార్డు మనము ఎక్కడ అప్లై చేసుకోవాలి, పిల్లలకి పెద్దలకి? ఆధార్ కార్డ్ అనేది పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కావాల్సిన ఐడెంటిఫికేషన్ అండి. అయితే ఆధార్ కార్డ్ అప్లై అనగానే అందరికీ గుర్తొచ్చేది మీ సేవా సెంటర్స్. ప్రజెంట్ మీ సేవా సెంటర్స్లో అయితే ఆధార్ సెంటర్ లేదు, తీసేశారు. కాబట్టి ప్రజెంట్ మనకి బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్, ఈ సేవా సెంటర్స్కి అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా క్రౌడ్ ఎక్కువైపోవడం వల్ల అలాగే టైం కూడా మనకి 1 o'clock వరకే ఉంటుందండి ఆధార్ సెంటర్. కాబట్టి టైం లేక వాళ్ళకి ఏంటంటే అపాయింట్మెంట్ అయితే తీసుకుని రమ్మని చెప్తారు. దానికి మీరు చేయాల్సింది గూగుల్లో వెళ్ళి ఉడాయ్ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ బుక్ అండ్ అపాయింట్మెంట్ అని ఉంటుంది. మీరు అక్కడ అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ టైంకి మీరు కరెక్ట్గా వెళ్తే కనుక వాళ్ళు మీకు ఆధార్ అయితే అప్లై చేస్తారు. ఆధార్ అప్లై చేయాలి అంటే మనకి 5 years బిలో కిడ్స్కి అయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఫాదర్ది ఆధార్ కార్డు కావాలి. అలాగే అబవ్ 5 years అంటే పెద్దవాళ్ళు కానీ 5 years దాటిన వాళ్ళు కానీ ఎవరికైనా కానీ ఈ ఆధార్ సెంటర్లో చేయరండి, డైరెక్ట్ హెడ్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. ఓకే, అప్లై చేసిన తర్వాత వీళ్ళు మీకు ఒక అక్నాలజ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. అక్నాలజ్మెంట్ జనరేట్ అయిన తర్వాత మీరు దాన్ని దాచిపెట్టుకోండి, అది సెకండ్. నెక్స్ట్ ఆధార్ అనేది ఇప్పుడు మనము ఎక్నాలజ్మెంట్ తీసుకున్న తర్వాత సో పర్సన్కి రిజెక్ట్ అయింది లేదు అప్రూవ్ అయింది, ఆ స్టేటస్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అప్రూవ్ అయితే మనము ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి? ఓకే, ఆధార్ కార్డ్ అనేది మనకి 7 working days అయితే టైం తీసుకుంటారండి. 7 working daysలో ఆధార్ మనకు వచ్చేస్తుంది. ఆ వచ్చిన విషయం కూడా మీకు మొబైల్కి మెసేజ్ వస్తుంది. అలాగే ఈమెయిల్ అప్డేట్ ఉన్న వాళ్ళకి ఈమెయిల్ కూడా వస్తుంది. ఓకే, తర్వాత ఆధార్ అప్లై చేసిన 30 working daysకి మీకు గవర్నమెంట్ అయితే మీరు ఫస్ట్ టైం కనుక మీరు ఆధార్ కార్డ్ అప్లై చేస్తే గవర్నమెంట్ వాళ్ళు మీకు వాళ్ళ త్రూ పోస్టల్ ద్వారా మీకు ఆధార్ కార్డ్ పంపిస్తారు. లేదు నాకు ఆధార్ కార్డ్ వచ్చింది, నాకు ఇమీడియట్గా అవసరం ఉంది అని అనుకున్న వాళ్ళకి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. దానికి మీరు చేయాల్సింది గూగుల్లో వెళ్ళి ఉడాయ్ వెబ్సైట్కి ఉడాయ్ UIDAI.gov.in. సో ఆధార్ సీడింగ్ అనేది ఏంటి, ఆ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆధార్ సీడింగ్ ఏంటి అంటే చాలామందికి మీ ఆధార్ కార్డ్ అనేది బ్యాంక్కి లింక్ ఉండాలండి. ఈ బ్యాంక్ లింక్ ఏంటి అంటే చాలామందికి మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి బ్యాంక్స్లో. అలా అన్ని బ్యాంక్ అకౌంట్స్ కాకుండా ఏదో ఒక్క అకౌంట్కి మీ ఆధార్ని అయితే లింక్ చేయాల్సి వస్తుంది. లింక్ చేస్తారు, ఆ దాన్నే సీడింగ్ అంటారు. ఈ సీడింగ్ ఎలా చేయాలి మాకు తెలియదు అనుకున్న వాళ్ళు మీరు బ్యాంక్కి వెళ్ళి ఆధార్ సీడింగ్ అంటే వాళ్ళకు ఫామ్ ఇస్తారండి. ఆ ఫామ్ ఫిల్ చేసి ఆ ఫామ్లో మీ ఆధార్ నెంబర్, మీ నేమ్, మీ సిగ్నేచర్ చేసిస్తే ఫామ్ ఫిల్ చేసి ఇస్తే కనుక వాళ్ళు ఆధార్ సీడింగ్ అయితే చేస్తారు. ఈ ఆధార్ సీడింగ్ చేయడం వల్ల మనకి లైక్ గవర్నమెంట్ సర్వీస్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఏవైనా స్కీమ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అమౌంట్ మీ అకౌంట్లో వేయాలనుకున్నప్పుడు ఇలా ఆధార్ సీడ్ ఉన్న అకౌంట్కి వాళ్ళు చేస్తారు. అదే మీకు ప్రొటెక్టెడ్ కూడా. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ హెల్ప్ లైన్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి? మెయిల్ చేయాలన్నా లేదు కాంటాక్ట్ అవ్వాలన్నా ఆ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్గా ఆధార్ కార్డ్ అప్లై చేసిన 7 working daysకి అయితే మనం వస్తుందని ముందు ఈ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ చాలామంది నాకు 7 working days దాటిపోయింది, 1 month అయింది, 2 months అయింది, నాకు ఇంకా ఆధార్ కార్డ్ రాలేదు, నేను ఏం చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎందుకు రిజెక్ట్ అవుతుంది అంటే వాళ్ళ డాక్యుమెంటేషన్ కరెక్ట్గా లేదు, ఆ డాక్యుమెంట్ వాళ్ళకి సరిపోలేదని అర్థం. అలాంటి వాళ్ళు అసలు ఎందుకు రిజెక్ట్ అయింది, నేను మళ్ళీ రెక్టిఫికేషన్ చేసుకోవాలి కదా అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కనుక మీ టోల్ ఫ్రీ నెంబర్ 1947 నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. వాళ్ళు మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 వరకు అవైలబుల్ ఉంటారు. అలాగే మీరు మెయిల్ చేయాలనుకుంటే help@UIDAI.gov.in వెబ్సైట్ కూడా మీరు మెయిల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మనం నెక్స్ట్ వీడియోలో పాన్ కార్డ్ కోసం తెలుసుకుందాము. అలాగే మా అప్డేట్స్ కనుక మీకు రావాలనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. 7 working days అయితే పడుతుంది. 7 working days అప్రూవల్ అయిన తర్వాత మీరు ఫస్ట్ టైం కనుక ఆధార్ కార్డ్ అప్లై చేసుకున్నట్టయితే గవర్నమెంట్ వాళ్ళు మీకు పోస్టల్ త్రూ పంపిస్తారు. లేదు నాకు అవసరం ఉంది, అర్జెంట్ ఉంది, నాకు ఆధార్ కార్డ్ కావాలి అని అనుకున్న వాళ్ళు మీరు వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని మీరు చేయాల్సింది గూగుల్లో వెళ్ళి ఉడాయ్ వెబ్సైట్ UIDAI.gov.in వెబ్సైట్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి మొదటగా మీ అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే అడుగుతుంది. అక్నాలజ్మెంట్ ఇచ్చిన తర్వాత నెంబర్ ఇచ్చిన తర్వాత
మీ లింక్డ్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఓటీపీని ఎంటర్ చేశాక ఆధార్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అయితే డౌన్లోడ్ అయిన ఆధార్ కార్డ్ వెంటనే ఓపెన్ అవ్వదు, ఎందుకంటే అదొక పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ కాబట్టి. పాస్వర్డ్ ఏంటి అంటే కనుక మీ ఫస్ట్ 4 లెటర్స్ నేమ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్, అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఓన్లీ 4 నెంబర్స్ని మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇది ఓన్లీ క్యాప్స్ లాగా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఆధార్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము నేమ్ కరెక్షన్స్, లేదు డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్, లేదు అడ్రస్ కరెక్షన్, వాటి యొక్క డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఒక్కసారి కనుక మనం ఆధార్ కార్డ్ అప్లై చేసినప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ ఉంటుందో అప్లై చేసేటప్పుడు మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి. మనం ఒక్కసారి అప్లై చేసిన తర్వాత నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ 2 టైమ్స్ మాత్రమే చేసుకోవడానికి వస్తుంది. అడ్రస్ ఎన్నిసార్లైనా చేయొచ్చు. కాబట్టి వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసిన దగ్గర స్క్రీన్ చూపించమని మీరు ఒక్కసారి చెక్ చేయండి. ఎందుకంటే మీకు తెలుసు కదా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక్క చిన్న మిస్టేక్ వల్ల. ఏమైనా అడిగితే వాళ్ళు ఆధార్ సెంటర్ వాళ్ళే ఇలా పెట్టేశారు అలా పెట్టేశారు అని చెప్పేసి వాళ్ళ మీద చెప్పకుండా రిక్వెస్ట్ చేసి ప్రాబ్లం ఫేస్ చేసేది మీరే కాబట్టి చెక్ చేసుకోండి ఒకసారి. తర్వాత నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది 2 టైమ్స్ మాత్రమే చేంజ్ అవుతుందండి. ఇంకా మనం 3rd టైం చేయడానికి ఉండదు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అండ్ అడ్రస్ కరెక్షన్ ప్రాసెస్ ఏంటి? అడ్రస్ కరెక్షన్స్కి మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఈ సేవా సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకుంటానంటే ఈ సేవా సెంటర్కి వెళ్ళి అప్లై చేయొచ్చు, లేదా బ్యాంక్ వెళ్ళొచ్చు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. లేదు నాకు అంత టైం లేదు నేనే చేసేసుకుంటాను అని అనుకున్న వాళ్ళు గూగుల్లో వెళ్ళి ఉడాయ్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఆ పక్కన మీకు లాగిన్ లాగిన్ అని కనిపిస్తుంది, అక్కడ లాగిన్ చేయండి. లాగిన్ వచ్చేసి మీ ఆధార్ కార్డు, మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే కనుక మీ ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ వెళ్ళి మీ ఏదైతే కానీ కరెక్ట్ డాక్యుమెంట్ అయితే ఉండాలి. దానికి గ్యాస్ బిల్ మీ పేరుతోనే ఉండాలి. గ్యాస్ బిల్ ఉండాలి, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, ఇలా ఏదైనా డాక్యుమెంట్ ఇవ్వచ్చు. లేదు నా దగ్గర అసలు డాక్యుమెంట్ ఏమీ లేదు అని అనుకున్న వాళ్ళు గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే పెట్టిస్తే సరిపోతుంది. నాకు అది కూడా వీలు కాదు అనుకున్న వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ త్రూ రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే తీసుకున్నా కూడా సరిపోతుందండి. ఓకే, ఇప్పుడు మనము ఆధార్ హిస్టరీని మనము ఎలా చెక్ చేసుకోవాలి? జనరల్గా చాలా బ్యాంక్స్లో అడుగుతూ ఉంటారు. సో దాని యొక్క ప్రాసెస్ ఏంటి? ఆధార్ హిస్టరీ కూడా మీకు ఉడాయ్ వెబ్సైట్లో ఆధార్ హిస్టరీ అని ఉంటుందండి. ఈ ఆధార్ హిస్టరీ అనేది చాలామంది బ్యాంక్ వాళ్ళు లేదంటే మీరు ఏదైనా లోన్కి వెళ్తున్నప్పుడు ఇలా వాళ్ళు మాత్రమే అడుగుతారు. ఎవరికి మ్యాక్సిమం అవసరం ఉండదు. చాలామందికి ఇది ఒక క్వశ్చన్ మార్క్ కూడా, అసలు ఆధార్కి కూడా హిస్టరీ ఉంటుందా అనేది ఉంటుందండి. అది మీరు వెబ్సైట్కి వెళ్ళి ఆధార్ హిస్టరీ అని చూడండి. ఆధార్ హిస్టరీ అంటే ఏం లేదు, మీరు నేమ్ ఎన్ని టైమ్స్ నేమ్ చేంజ్ చేశారు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్ని టైమ్స్ చేంజ్ చేసుకున్నారు అనేది హిస్టరీ అయితే తెలుస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఆధార్ సీడింగ్ ప్రాసెస్ ఏంటి? ఈ డీటెయిల్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆధార్ సీడింగ్ వచ్చేసి మీ ఆధార్ కార్డు బ్యాంక్ మీద ఏదైతే చాలామందికి వన్ బ్యాంక్ అకౌంట్ అంటే జనరల్గా ఏంటంటే